అక్క నేను మాట్లాడుతాను, తప్పుగా అనుకోకు. ఏంటి బాను? సాయంత్రం అమ్మ వదిన వచ్చినట్టున్నారు. లోపల నువ్వు కూడా ఏదో మాట్లాడినట్టున్నావు. అప్పటినుంచి నీ మొహం అదోలా ఉంది. ఇప్పుడు అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ రాగానే నీ మొహంలో ఆందోళన కనిపిస్తుంది. ఏంటక్కా, ఏదన్నా సమస్య? చచా, ఏం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. అక్క, నువ్వు ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు మామూలుగా ఉంటే ఎలా ఉంటావో నాకు తెలీదా? నువ్వు ఖచ్చితంగా ఏదో సమస్య గురించి ఆలోచిస్తున్నావు. మనకేదన్నా అర్థం కాని సమస్య ఇబ్బంది పెట్టినప్పుడు ఆ విషయం పక్కవాళ్లతో చెప్తే మార్గం దొరకచ్చు. చెప్పక్క, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు బాను, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. అంటే నువ్వు నన్ను పరాయి మనిషిగా చూస్తున్నావు, నీ మనిషిగా చూడట్లేదన్నమాట. నేను నిన్ను మనసారా అక్క అని పిలుస్తున్నా, నువ్వు మాత్రం మనస్ఫూర్తిగా నన్ను చెల్లి అనుకోవటం లేదు. అందుకే నువ్వు నాకు చెప్పకూడదని నీలో నువ్వే బాధపడుతున్నావు. కుటుంబాన్నంతా వదులుకొని పారిపోయి వచ్చిన నేను ఇప్పుడు నా వాళ్ళు అనుకున్నది మిమ్మల్ని మాత్రమే. అందుకే మా మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే అక్క అని పరిగెట్టుకుంటూ వచ్చి చెప్తాను. నా వాళ్ళు కదా అని అడిగాను. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయక్క, తప్పుగా మాత్రం అనుకోకు. వస్తాను. బాను, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ దగ్గర నేనేదైనా దాస్తానా? అది నా మనసులో ఒక విషయం ఉంది. అది ఎలా తేల్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటక్కా అది? అసలు అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నన్ను నమ్మక్క, నేనెవరికీ చెప్పను. బాను, అసలు ఇంతవరకు మా ఆయన మీద నేనెప్పుడూ అనుమాన పడలేదు. కానీ ఇప్పుడే మొట్టమొదటిసారిగా అది మొదలైంది. అది బయట పెడితే ఆయన్ని అవమానించినట్టు అవుతుందేమో అని నేను చాలా వెనకాడుతున్నాను. ఏంటక్కా నువ్వనేది? అన్నయ్య మీద డౌట్ వచ్చిందా? సాయంత్రం అమ్మ వదిన ఇంటికొచ్చి ఏమన్నారో తెలుసా? రమ్యకి ఒంట్లో బాగోకపోతే దర్గాకెళ్ళి వస్తూ వస్తూ మా ఆయన్ని నందినిని చూశారంట. మా ఆయన నందిని మెళ్ళో చైన్ వేశారంట. డబ్బులు కూడా ఇచ్చారంట. ఆ డబ్బులు నేనే ఇవ్వమన్నాను. కానీ ఆ చైన్ విషయం మాత్రం నాకేం తెలీదు. అమ్మ వదిన మా ఆయన్ని తప్పుగా అనుకోకూడదని ఈ విషయం నాకు ముందే తెలుసని నేను వాళ్లతో చెప్పాను. కానీ నిజానికి మీ అన్నయ్య నా దగ్గర ఆ విషయం దాచారు. ఇప్పుడు కూడా మా ఆయన నందిని కలిసి ఊరెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఆ విషయం నాతో చెప్పలేదు. అందుకే నాకు చాలా బాధగా ఉంది. ఏంటక్కా, అన్నయ్య ఆవిడ కార్లో వేరే ఊరెళ్తున్నారా? అవును, ఏదో కార్ తీసుకురావాలంట, అందుకే వెళ్తున్నారు. నువ్వు చాలా అమాయకురాల్లా ఉన్నావక్కా. ఏంటి బాను, ఏమంటున్నావు? లేకపోతే ఇంత రాత్రిపూట వాళ్ళిద్దరూ కార్లో వెళ్తున్నారా? వద్దని చెప్పలేకపోయావా? ఎందుకు వద్దని చెప్పాలి? ఎందుకని దానివి అంత ఆలోచించడం ఎందుకక్కా? అంతా అర్థం కానట్టు మాట్లాడతావు. భాను, మా ఆయన నందిని ఎక్కడికి వెళ్ళినా నేనేం బాధపడను. నా బాధంతా ఆ చైన్ విషయం నాతో చెప్పనందుకే. ఏంటక్కా నువ్వు? మా ఆయన వ్యాపార విషయంలో ఆడవాళ్లతో ఫోన్లో మాట్లాడితేనే ఊరుకోను, నువ్వేమో వేరే ఊరెళ్ళినా పర్వాలేదు అంటున్నావు. భాను, మా ఆయన రాత్రి పగలు ఎన్ని రోజులు ఎవరితో ప్రయాణం చేసినా నాకేం బాధలేదు. మా ఆయన శ్రీరామచంద్రుడు. ఆ స్థానాన్ని నాకు తప్ప ఇంకెవరికి ఇవ్వరు. ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ అదే జరిగితే మరుక్షణమే నేను శవంగా మారిపోతాను. కానీ ఇప్పుడు నా బాధ అది కాదు. నా దగ్గర చైన్ విషయం ఎందుకు దాచారు? ఇప్పుడు ఫోన్లో కూడా నాతో చెప్పలేదు. అదే నాకు బాధగా ఉంది భాను.